గుజరాతీ స్పెషల్ అయిన శక్కరపార రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసా. చాలా బాగా వచ్చింది. సేమ్ బిస్కెట్స్ లా ఉంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ చెప్తా, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి అండ్ చిటికెడు ఉప్పు, 3/4 స్పూన్స్ బొంబాయి రవ్వ అండ్ 3/4 కప్పు షుగర్ పౌడర్ అండ్ 1/4 కప్పు నెయ్యిని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా వేస్తూ బ్రెడ్ పౌడర్ ఎట్లా ఉంటుందో సో అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా తీసి ఇట్లా మనం చేస్తే మనకు ఉండకట్టాలన్నమాట. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మంచిగా చాలా ఫోర్స్ అప్లై చేస్తూ కలుపుకోవాలి. దీనికైతే అప్పుడే బిస్కెట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 2 పార్టీషన్స్గా తీసుకొని ఒకసారి కదుపుకొని చపాతీ రోలర్కి కొంచెం గీ అప్లై చేసి ఒక పార్టీషన్ తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. 1 ఇంచ్ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నైఫ్తో స్క్వేర్ షేప్లో మొత్తం చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని రెడీగా పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఈ ఇంచ్ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేడి అవసరం లేదు. సో కొంచెం వేడైనాక సిమ్లో పెట్టేసి ఇవన్నీ వేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. సో స్టార్టింగ్లో కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఒక అరగంట ఆగితే దీని క్రంచీనెస్ అప్పుడు తెలుస్తుంది. సో చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో టాటా, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.